హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ క్రాంతి, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. లాస్ట్ వీడియోలో మనం యూలిప్ పాలసీస్ ఎలా మిస్సెల్లింగ్ చేస్తారో తెలుసుకున్నాం. యూలిప్ పాలసీలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే 5 years లాక్-ఇన్ పీరియడ్. మీకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, మీరు మనీ విత్డ్రా చేసుకోవాలి అంటే యూలిప్ పాలసీలోంచి విత్డ్రా చేసుకోవడానికి కుదరదు. 5 సంవత్సరాలు కంపల్సరీ లాక్-ఇన్ అనేది ఉంటుంది. 5 సంవత్సరాల వరకు మీరు అందులోంచి ₹1 కూడా తీసుకోవడానికి ఛాన్స్ లేదు. మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం కనుక చూసినట్లయితే జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, వేరే ఇన్వెస్ట్మెంట్లో కావచ్చు 5 years లాక్-ఇన్ అనేది ఉండదు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. సో సపోజ్ మీరు తెలుసుకున్నారు, ఇప్పుడు మీరు ఒక రాంగ్ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేశారు, యూలిప్లో ఇన్వెస్ట్ చేశారు, దాని నుంచి ఇప్పుడు ఎలా బయటికి రావాలి? సో యూలిప్ పాలసీని సరెండర్ చేయొచ్చా? సరెండర్ చేస్తే ఏం జరుగుతుంది? సరెండర్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది? ఎంత పర్సంటేజ్ వస్తుంది? యూలిప్ పాలసీలో సరెండర్ ఎలా వర్క్ అవుతుంది? సరెండర్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది? ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ థింగ్, యూలిప్ పాలసీని సరెండర్ చేయొచ్చా? ఎస్, సరెండర్ చేయొచ్చు. సరెండర్ చేస్తే ఏం జరుగుతుంది? సరెండర్ చేస్తే మీకు ఫండ్ వాల్యూ మొత్తం వచ్చేస్తుందా? నో, ద ఆన్సర్ ఈజ్ నో. సో మీరు యూలిప్ పాలసీని సరెండర్ చేస్తే, మీరు సరెండర్ చేసే టైంకి ఏదైతే ఫండ్ వాల్యూ ఉందో అందులోంచి డిస్కంటిన్యూషన్ ఛార్జెస్ అనేవి ఒకటి ఉంటాయి. ఎవ్రీ యూలిప్ పాలసీలో డిస్కంటిన్యూషన్ ఛార్జెస్ ఉంటాయి. మీరు కనుక 5 years లోపు సరెండర్ చేసినట్లయితే, లేకపోతే 5 years లోపు మీరు ప్రీమియం పే చేయడం ఆపేసినట్లయితే, దేర్ ఆర్ డిస్కంటిన్యూషన్ ఛార్జెస్. చాలా హ్యూజ్గా ఉంటాయి. ఇనిషియల్ ఇయర్స్లో చాలా హ్యూజ్గా ఉంటాయి, ఈవెన్ 20% కూడా ఉంటాయి. సో మీరు డిస్కంటిన్యూషన్ ఛార్జెస్ పే చేసిన తర్వాత ఏదైతే ఫండ్ ఉంటుందో ఆ ఫండ్ డిస్కంటిన్యూడ్ పాలసీ ఫండ్లోకి, డీపీ ఫండ్ అంటారు, డిస్కంటిన్యూడ్ పాలసీ ఫండ్లోకి మూవ్ అవుతుంది. మీదేదైతే ఫండ్ వాల్యూ ఉందో ఎంటైర్ వాల్యూ డిస్కంటిన్యూడ్ ఫండ్లోకి వెళ్తుంది. అంతే తప్ప మీకు ఆ అమౌంట్ ఇమ్మీడియట్గా రాదు. 5 years అయ్యే వరకు మీరు యూలిప్ పాలసీని సరెండర్ చేసిన, ప్రీమియం పే చేయకుండా ఆ అమౌంట్ మీకు వెంటనే రాదు. సో ఒకసారి డిస్కంటిన్యూడ్ ఫండ్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? అది యాజ్ పర్ ద ఒరిజినల్ ఫండ్ సెలెక్షన్, ఈక్విటీ ఫండ్, బ్యాలెన్స్డ్ ఫండ్, హైబ్రిడ్ ఫండ్, వాటెవర్, ఆ ఫండ్ యాజ్ పర్ ద సెలెక్షన్ ఒరిజినల్గా చూస్ చేసుకున్న ఫండ్ వాల్యూ ప్రకారం వెళ్తుందా లేదా? నో. సో ఒకసారి డిస్కంటిన్యూడ్ ఫండ్లోకి వెళ్ళిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీస్ విల్ ఓన్లీ పే నామినల్ రిటర్న్స్, అంటే ఒక 4% రిటర్న్ మాత్రమే డిస్కంటిన్యూడ్ ఫండ్ మీకు ఇస్తుంది. దానిపైన కూడా మీకు ఒక 0.5% ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జ్ చేస్తుంది. ఇంకా రకరకాల ఫీజెస్ ఉంటాయి. మీరు ఫస్ట్ 5 years లోపు యూలిప్ పాలసీని కనుక సరెండర్ చేసినట్టయితే ద లాసెస్ ఆర్ హ్యూజ్ యాక్చువల్గా. ఒకటి డిస్కంటిన్యూషన్ ఛార్జెస్, 2 ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్, అండ్ ద రిటర్న్స్ ఆర్ వెరీ వెరీ నామినల్, 4% రిటర్న్ పర్ యానం. సో విచ్ ఇస్ అబిస్మల్ లో. సో యూలిప్ పాలసీస్ అనేది తీసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి, ఇది నాకు సూటబులా కాదా. ఎందుకంటే మధ్యలో సరెండర్ చేస్తే దర్ ఇస్ ఎ హ్యూజ్ లాస్. దిస్ ఇస్ అబౌట్ ద ఇన్వెస్ట్మెంట్. మరి రిస్క్ పరిస్థితి ఏంటిది? యూలిప్ పాలసీని సరెండర్ చేసిన తర్వాత రిస్క్ కంటిన్యూ అవుతుందా? నో. సో మీరు ఎప్పుడైతే ప్రీమియం పే చేయడం మానేస్తారో, లేకపోతే సరెండర్ చేస్తారో, సో యూలిప్ పాలసీలో రిస్క్ కవరేజ్ అనేది సీజ్ అవుతుంది. యూలిప్ పాలసీలో రిస్క్ కవరేజ్ అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది. ఓన్లీ ఏదైతే ఫండ్ వాల్యూ ఉందో, డిస్కంటిన్యూడ్ ఛార్జెస్ డిడక్ట్ చేసిన తర్వాత వచ్చిన ఫండ్ వాల్యూ ఉందో దాన్ని డీపీ ఫండ్లోకి మూవ్ చేస్తుంది. ఆ డీపీ ఫండ్లో ఓన్లీ కేవలం 4% నుంచి, అది కూడా 5 years తర్వాత, 5 years లాక్-ఇన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ఫండ్ వాల్యూలో ఉన్న వాల్యూ మీరు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది. అంతే తప్పించి 5 years లోపు మీరు విత్డ్రా చేసుకోవడానికి ఛాన్స్ అసలు లేదు. సో కాబట్టి మీరు యూలిప్ పాలసీ తీసుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఒకసారి డెసిషన్ తీసుకొని 1-2 ప్రీమియం పే చేసిన తర్వాత రియలైజ్ అయితే దేర్ ఇస్ నో యూస్. ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కోసం అయితే కనీసం మీరు కట్టే ప్రీమియానికి 100 times 200 times కవరేజ్ ఇచ్చే టర్మ్ ప్లాన్ తీసుకోండి. కేవలం ఓన్లీ ఇన్వెస్ట్మెంటే కావాలి, మీకు ఆల్రెడీ ప్రొటెక్షన్ ఉంది అనుకుంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. అంతే తప్పించి రెండింటిని కలపకండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్. అండ్ ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. లైక్ ద వీడియో, ఎందుకంటే మీరు ఎక్కువగా లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువ మందికి చేరుతుంది. సో ఐ బిలీవ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ మెనీ పీపుల్. ప్లీజ్ షేర్ విత్ అదర్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్.